ఇరాన్ అమెరికాల మధ్య పంచాయతీ ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. పాకిస్తాన్ ద్వారా ఇరాన్ తాజాగా కొన్ని ప్రతిపాదనలు తెర మీదకి తీసుకొచ్చింది. అయితే ట్రంప్ అంటూ ఉన్నారు, ఈ కొత్త ప్రతిపాదనలు తనకు నచ్చలేదు అని చెప్పి. ఏంటి సార్, మళ్ళీ యుద్ధానికి వెళతాడా ట్రంప్? ట్రంప్ వ్యూహం ఏమై ఉంటుంది? ట్రంప్ వ్యూహం ట్రంప్కే తెలియదు, నాగేశ్వర్కే తెలుస్తుంది. సో మీకు వైట్ హౌస్ స్పోక్స్ పర్సన్ ఓపెన్ చెప్తారు, ఓన్లీ ట్రంప్ ఓన్లీ నోస్ అని. ఐ థింక్ ట్రంప్ ఆల్సో డజన్ నో. ఎందుకు ట్రంప్ ఆల్సో డజన్ నో అంటే ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తారో ఆయనకే తెలియదు, మనకే తెలుస్తుంది. సో ఆయనకు కూడా తెలియదు, ఎందుకంటే ట్రంప్ దట్ ఈస్ హౌ ద ట్రంప్ బిహేవ్స్. సో వెరీ అన్ఫార్చునేట్. అమెరికా దేశాధ్యక్షుని పట్ల ఆ రకంగా కామెంట్ చేయకూడదు, కానీ అమెరికన్ ఎక్స్పర్ట్స్ చేస్తున్నారు కదా, మనం చేసేది కాదు. ప్రొఫెసర్ జెఫ్రీ సాక్స్ లాంటి అమెరికన్ ఎక్స్పర్ట్స్ చాలామంది చేస్తున్నారు, అమెరికన్ ఎక్స్పర్ట్స్ ఇంక్లూడింగ్ ప్రో రిపబ్లికన్ వాళ్ళకు కూడా ఆ ట్రంప్ బిహేవియరల్ స్టైల్ స్వభావం పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ట్రంప్ నోబడి నోస్ అది ఏం చేస్తారనేది. ఒకటి మాత్రం ఓవరాల్ ట్రెండ్ చూస్తే ఇప్పుడు నిన్న కూడా మళ్ళీ యుద్ధానికి వెళ్తారా అన్నట్టు సంకేతాన్ని ఇచ్చారు. అంటే యుఎస్ సెంట్రల్ కమాండ్ మిలిటరీ ఆఫీసర్స్ వచ్చి, మిలిటరీ బాసెస్ వచ్చి ప్రెసిడెంట్కు బ్రీఫ్ చేశారు, అంటే ఆప్షన్స్ ఏంటి అని. వన్ ఆఫ్ ద ఆప్షన్ ట్రంప్ థింకింగ్ ఏంటంటే వెరీ బ్రీఫ్ అండ్ వెరీ హెవీ అటాక్. అంటే ఒక 24 గంటలో, ఒక 2 గంటలో, 3 గంటలో ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను టార్గెట్ చేస్తూ భారీగా అటాక్ చేయడం, చేసి డీల్కు ఒప్పించేయడం అనేది ఒక ఆప్షన్గా ఆలోచిస్తున్నారా అనేది. రెండవది, ఇప్పుడున్న నావల్ బ్లాకేడ్ ఇలాగే కంటిన్యూ చేస్తే ఇరాన్ ఒక సివియర్ ఎకనామిక్ పెయిన్, ఎందుకంటే స్టోరేజ్ నిండిపోతుంది. ఆయిల్ ప్రొడక్షన్ ఇష్టం ఆపరాదు, ఆపితే దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయడానికి టైం పడుతుంది. సో మీరు ఆయిల్ ప్రొడక్షన్ అయిపోతుంది, దాన్ని స్టోర్ చేసుకునే ఫెసిలిటీస్ దాటిపోతుంది, ఇరాన్ అమ్ముకోలేకపోతుంది, ఆయిల్ ఇండస్ట్రీ క్రైసిస్లోకి వచ్చింది, ఇరాన్ ఎకానమీ ఘోరంగా దెబ్బతిన్నది. సో ఇలాంటి ఎకనామిక్ పెయిన్ పెంచి ఆటోమేటిక్గా ఇరాన్ను తోవకు తీర్చుకోవడమా రెండవది. మూడవ పాసిబిలిటీ, తాను ఇరాన్ పైన బాగా ఒత్తిడి చేస్తున్నాను అనే ఒక పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేసి, అంటే ఏదో ఒక రూపంలో తానే గెలిచాను అని ప్రకటించుకొని బయటపడాలి ట్రంప్కి. అది పొలిటికల్ కంపల్షన్. ఎందుకంటే ఇంత జరిగాక తాను ఓడిపోయినట్టు కానీ, ఇరాన్ డిమాండ్స్కి అంగీకరించినట్టు కానీ, ఇరాన్ పట్ల కాస్త మెతక వైఖరి అనుసరించినట్టు కానీ ఇండికేషన్ వెళితే పొలిటికల్గా తనకు అక్కడ దేశంలో ఉన్న నష్టమే కాదు, అంతర్జాతీయంగా కూడా అమెరికన్ ఎస్టీమ్ అండ్ ప్రెస్టేజ్ దెబ్బతింటుంది, అమెరికన్ అథారిటీ దెబ్బతింటుంది. ఇప్పటికే ఈ వార్ తర్వాత నాటో దేశాలు కూడా లైట్ తీసుకోమంటున్నాయి. సో అందువల్ల ఈ వాంట్ సమ్ ఆనరబుల్ ఎగ్జిట్, అంటే ఒక గౌరవప్రదమైన నిష్క్రమణ కోరుకుంటున్నాడు, ఆనరబుల్ ఎగ్జిట్ కోరుకుంటున్నాడు. కనుక ఒక బ్రాండ్ వేసుకొని బయటకు పడాలి. అందుకొరకు ఇదంతా చేస్తున్నాడా, ఆల్రెడీ ఒక అవగాహనకు వచ్చారు, కానీ దాన్ని ప్రకటించక ముందు కాస్త బెట్టు వహిస్తున్నాడా అనేది ఒక అనుమానం. కాస్త బెట్టు వహిస్తున్నాడా అని మీకు అదొక డౌట్ అందరికీ, చాలామంది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా అనుమానం. ఎందుకంటే ట్రంప్ వైఖరి చూస్తుంటే సీజ్ ఫైర్ ఎవడు అడగకుండా పాకిస్తాన్ అడిగిందని చెప్పి ఎక్స్టెండ్ చేశాడు. ఇరాన్ అడగలే, సీజ్ ఫైర్ అడిగింది ఎవడు? పాకిస్తాన్. పాకిస్తాన్ అడగడం ఏంటి? అడిగిపించుకోవడమే కదా. తన ఏజెంట్ ఇప్పుడు నా డ్రైవర్ అడిగితే నేను మీ టీవీకి నేను రాకపోయేవాడిని, మా డ్రైవరు అడిగాడు, సార్ మనం ఆ టీవీకి పోవాలి సార్ అన్నాక నేను పోయినా అని అన్నాను. ఒక అర్థం ఉంటుందా? మీ యాంకర్ అడిగితే రావాలి, లేదా మీ టీవీ ఎడిటర్తో రావాలి. నా డ్రైవర్ అడిగింది కనుక నేను వచ్చినా, లేకపోతే వచ్చేవాడినే కాదు నేను అంటే ఎట్లా అర్థం ఉంటుందా? నా డ్రైవర్ నేను చెప్తే అడుగుతాడు ఏమున్నది, అదే కూడా ఆయనకి ఏ సమాధానం. సో అమెరికా దగ్గర ఒక సర్వెంట్ లాంటి కంట్రీ పాకిస్తాన్. సో ఆ పాకిస్తాన్ తను అడిగిపించుకొని, పాకిస్తాన్ అడిగాడు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్, హానరబుల్ ఫీల్డ్ మార్షల్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పి సీజ్ ఫైర్ను నిరవధికంగా వాయిదా వేశాడు, కంటిన్యూ చేస్తున్నాడు. అంటే ఏంటి, అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అంటారు చూడు, మన అపాయింట్మెంట్లు ఇస్తారు. సో అలా అంటిల్ ఫర్దర్ ఆర్డర్ నో కాల్పులు అని ప్రకటించేశాడు. ఇది ఏకపక్షంగా ప్రకటించాడు, ఎవరు అడగలేదు ఆయన. సో మొదలు 5 రోజులు అన్నాడు, తర్వాత 10 రోజులు అన్నాడు. మీకు అట్లా ఇక లాస్ట్కు ఇరాన్ నాయకత్వం ఐక్యంగా లేదు,
వాళ్ళు ఐక్యంగా ఒక ప్రపోజల్తో వచ్చేంత వరకు నేను ఆ కాల్పులు ఆపను. వాళ్ళు ఎన్న రారు, నేను ఆపను, నేను కాల్పులు జరపను అన్నట్టు. సో అందువల్ల ఈ రకంగా ట్రంప్ వ్యవహార సరళి చూస్తే భారీ యుద్ధానికైతే మళ్ళీ పోతాడని అనిపించడం లేదు. బట్ స్టిల్ గివెన్ దట్ ఎక్సెంట్రిక్ క్యారెక్టర్ ఆఫ్ మ్యావరిక్ క్యారెక్టర్ ఆఫ్ ట్రంప్, ఎనీథింగ్ ఇస్ అన్ప్రిడిక్టబుల్, ఏమైనా జరగవచ్చు.